నిన్న మొన్న ఎంతమంది దుర్మార్గులంటే క్రిస్మస్ చేసుకుంటుంటేనట ఆ చర్చిలోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు. ఏం పోయే కాలం నాకు అర్థం కాలే. నిన్నేమైనా అన్నాడా, నిన్నేమైనా తిట్టాడా, పో నీ దేవుళ్ళని కానీ నీ దేవతలను కానీ ఏమైనా దూషించాడా? అలా చేస్తే ఆ వ్యక్తిని వెళ్ళి అడగొచ్చు, అడ్డుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటుంటే పోనీ బయటికి ఏమైనా విపరీతమైన సౌండ్ పెట్టేశాడా, పోనీ అప్పుడైనా వెళ్ళి చెప్పి తగ్గించమని చెప్పి ఒక హక్కు ఉంటుంది నీకు. ఎందుకంటే ఈ భారతీయ సమాజంలో ఈ రాజ్యాంగబద్ధంగా అందరూ జీవిస్తున్నాం కాబట్టి. ఊరికే వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటుంటే ఆ లోపలికి వెళ్ళిపోయి నువ్వు ఆపుతావా ఆపవా అని కొట్టడం, తిట్టడం తప్పు. ఇలాగా ఒక 10 మందో 100 మంది ముస్లింలకు హిందూ దేవాలయం మీద పడినా అలాగే ఉంటుంది, 100 మంది క్రైస్తవులకు హిందూ దేవాలయం మీద పడినా అలాగే ఉంటుంది, 100 మంది హిందువులు వచ్చి ఒక చర్చి మీద పడినా అలాగే ఉంటుంది, లేదా 1000 మంది ముస్లింలు వచ్చి చర్చి మీద పడినా అలాగే ఉంటుంది, లేదా వీళ్ళందరూ వెళ్ళి మసీద్ మీద పడినా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిని గౌరవించాలన్న సంస్కారం లేని మూర్ఖులు, అజ్ఞానులు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. తప్పది. ఎవరి ఆరాధన వాళ్ళది. చర్చిల్లోకి వెళ్ళి గొడవలు చేయడం ఏంటి, చర్చిల్లోకి వెళ్ళి భజనలు చేయడం ఏంటి? ఇలాగైతే వీళ్ళ